నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా మనం చూసుకుంటే పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఉగ్రవాదం పైన చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని, ఆపరేషన్ సింధూర్ను ఆపాల్సిందిగా ఏ దేశానికి సంబంధించిన నేత కూడా తనను అడగలేదని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు. తీవ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం నుంచి భారతదేశానికి మద్దతు లభించిన కాంగ్రెస్ మాత్రం దేశ సైనికుల శౌర్య పరాక్రమాలకు అండగా నిలబడడం లేదని విమర్శించారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ల పైన పార్లమెంటులో 2 రోజుల్లో 19 గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం అయిన 102 నిమిషాలు మాట్లాడారు. ముందు విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యంగా భద్రతలో, విదేశాంగ విధానంలో వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించాయి. విపక్ష నేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రభుత్వం పైన విరుచుకుపడగా, అధికార పక్షం వైపు నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మరో మంత్రి నడ్డాలు వారిని విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టారు. ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాకు ఫోన్ చేయలేదని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రం 3-4 సార్లు ఫోన్ చేశాడు. అప్పుడు నేను ఆర్మీ అధికారులతో సమావేశంలో ఉన్నాను, తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడాను. పాకిస్తాన్ మీ పైన గట్టిగా దాడి చేయడానికి సిద్ధంగా ఉందంటే నేను చూసుకుంటాను. వాళ్ళు చేసే దాడికి మేము చేసే ప్రతి దాడి ఇంకా గట్టిగా ఉంటుందని సమాధానం ఇచ్చాను. అంతేకాని ఏ దేశ అధినేత కూడా నాకు ఫోన్ చేసి ఆపరేషన్ సింధూర్ ఆపివేయాలని చెప్పి అడగలేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.